వెటిక ఏపీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వ్యవస్థాపన దినోత్సవంలో అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ కార్యాలయ కొత్త క్యాంపస్తో పాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సౌత్ క్యాంపస్ను అమిత్ షా ప్రారంభించారు. ఇక ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, బండి సంజయ్ మరియు లోకేష్ కూడా పాల్గొన్నారు. అయితే 60 ఎకరాల్లో కూడా కొత్త భవనాల్ని ప్రారంభించారు. ఢిల్లీ తర్వాత దాదాపు ఏపీలోనే కేంద్ర జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. మనం చూస్తున్న విజువల్స్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలానే అమిత్ షా, అక్కడికి హాజరైన మంత్రులందరూ కూడా అంటే ఏదైనా ఒక విపత్తు వచ్చినప్పుడు వాటి నుంచి ప్రజల్ని ఎలా రెస్క్యూ చేస్తారు, సేవ్ చేస్తారనే కోణంలో కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ విన్యాసాలు అవి కూడా చేసి చూపిస్తున్నారు. మనం చూస్తున్న విజువల్స్లో ఇక 60 ఎకరాల్లో కూడా కొత్త భవనాలని ప్రారంభించారు. ఢిల్లీ తర్వాత ఏపీలోనే ఈ జాతీయ విపత్తుల నిర్వహణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక రకంగా అంటే ఏదైనా ఒక విపత్తు వచ్చినప్పుడు ఎలా సేవ్ చేస్తారు ఆ వారి విన్యాసాలన్నీ కూడా మనకి చేసి చూపిస్తున్నారు. ఇక దీన్ని అక్కడ ఉన్నటువంటి కేంద్ర పెద్దలు, అదేవిధంగా ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, ఇతర అధికారులందరూ కూడా వీక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఇక అమిత్ షా వచ్చిన నేపథ్యంలో కూడా అక్కడ మొక్కలు అవి కూడా నాటారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మనం చూస్తున్నాం. ప్రస్తుతం ప్రైమ్ 9లో ఎక్స్క్లూజివ్గా విజువల్స్ని చూస్తున్నాం. मुख्य अतिथि महोदय, एनडीआरएफ इक्विपमेंट गैलरी का अन्य गणमान्य विशिष्ट अतिथिगणों के साथ दौरा करते हुए जहां एनडीआरएफ के नवीनतम उपकरणों और तकनीकों को प्रदर्शित किया गया है. ఎన్డీఆర్ఎఫ్ ఉపయోగించే పరికరాల గ్యాలరీని ముఖ్య అతిథి గారు మరియు ఇతర అతిథులు సందర్శిస్తున్నారు. ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్కి చెందిన అత్యాధునిక పరికరాలు మరియు సాంకేతికతలు ప్రదర్శింపబడ్డాయి. गैलरी में तमाम वह उपकरण प्रदर्शित किए गए हैं जो कि एनडीआरएफ के रेस्क्यूअर्स की रोजमर्रा की जिंदगी का एक हिस्सा है. किसी भी प्रकार की आपात स्थिति से निपटने के लिए इन सभी उपकरणों का इस्तेमाल करते हुए एनडीआरएफ के रेस्क्यूअर्स अपने ऑपरेशंस का अंजाम देते हैं और उसी के साथ महत्वपूर्ण मानव जिंदगी को बचाते हैं. आपकी जानकारी के लिए एनडीआरएफ की उपकरणों की सूची का जहां तक सवाल है तो लगभग 315 तरह के विभिन्न उपकरण जो कि अलग अलग प्रकार के ऑपरेशंस में इस्तेमाल किए जाते हैं एनडीआरएफ के पास उपलब्ध हैं. అన్ని రకాల విపత్తులను ఎదుర్కొనటానికి అంతర్జాతీయ ప్రమాణంతో కూడిన అత్యాధునిక పరికరాలు మొదలగునవి ఉన్నాయి. రోజురోజుకు పెరుగుతున్న సిబిఆర్ఎన్ విపత్తు లాంటి అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని బలగాలు ప్రత్యేకంగా శిక్షణ పొందాయి మరియు సిబిఆర్ఎన్ పరికరాలను కలిసి ఉన్నాయి.